వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సోమవారం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీ ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి మీరావలే మరియు అతని అనుచరులు అధిక సంఖ్యలో టీడీపీని వీడి వైసీపీలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని మరలా మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, దానికి స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి అయిన వేణుమాక విజయసాయిరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం తన మీద నమ్మకం ఉంచి వైసీపీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ పరిశీలకునిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తనపై నమ్మకం ఉంచినందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాగనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మైనార్టీ సోదరులందరికీ 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రోజు పరిస్థితి బీజేపీ కూటమి ఈరోజు ఆ 4% కూడా రిజర్వేషన్ ఇచ్చేయాలని ఆలోచిస్తుంది. ఎలక్షన్లు అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క ప్రతి ఒక్కరూ మైనార్టీ సోదరులందరూ గట్టిగా జగన్మోహన్ రెడ్డిని బలోపేతం చేయాలి. మీరు ఇక్కడ చేరినోళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గెలిపించుకొని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మళ్ళా మేలైన ప్రభుత్వం మనం తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయాలి. దయచేసి థ్యాంక్ యూ. మీరందరినీ స్వాగతిస్తున్నా ఖచ్చితంగా చేయండి. ఈ దినం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ జరగబో ఎన్నికలకు నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పరిశీలకుడుగా నన్ను నియమించినట్టు పార్టీ ఉత్తర్వులు ఇచ్చారని ఈరోజు తెలపడం జరిగింది. ఈ మెసేజ్ కూడా నాకు పంపించారు. ఈ ఉత్తర్వులు ఇచ్చిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షులు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పరిశీలకుడుగా నా వంతు